అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంబడే ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. సరే, ఇదంతా ఈ వాలంటీర్ల టాపిక్ ఈరోజు ఎందుకు చేస్తున్నాను అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సరే, మరి ఏ నిర్ణయము, ఎవరు ఏ ప్రకటన చేశారు, మరి ఆ నిర్ణయము వలన వాలంటీర్లకి గట్టి షాక, పెద్ద ఎదురు దెబ్బ, లేక వాలంటీర్ల భవిష్యత్తుకి ముగిసినట్లేనా అని చెప్పేసి ఈ వీడియోలో విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి రీసెంట్గా వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. వాలంటీర్లు అనేది వ్యవస్థ వలన మన పార్టీ చాలా దెబ్బతినింది, సో వాలంటీర్లు అనేది మన పార్టీకి అవసరం ఉండదు అన్నట్లుగా ఆయన ఆ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అర్థం వచ్చేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. సరే, మరి వాలంటీర్లను నియమించినది జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఇక్కడ నేను వాలంటీర్లను తప్పు పట్టట్లేదండి ఎక్కడ, ఎందుకంటే వాలంటీర్ల కష్టం చాలా ఉందని ఈ వీడియోలో కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వాలంటీర్లను వాడుకొని వదిలివేసినది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మొదటగా వాలంటీర్లు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. అయితే ఈరోజు వాలంటీర్ల విషయంలో వైసీపీ క్లియర్ కట్గా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇక మాకు వాలంటీర్లు వద్దు అని చెప్పేసి ఒక రకంగా చెప్పకనే చెప్పారు గుడివాడ అమర్నాథ్ గారు. మరి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ వాలంటీర్లను పర్మనెంట్ చేస్తాం, లేకపోతే 10,000 జీతం ఇస్తాం, లేకపోతే 15,000 జీతం ఇస్తామని ఒకవేళ చెప్పినా సరే ఇది హైకోర్టుకు వెళితే హైకోర్టులో ఈ కేసు నిలబడదు. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం కింద వాలంటీర్లను నియమించుకోకూడదు అని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పిచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా కొంతమంది లాయర్లు కూడా మాట్లాడడం మనం వినే ఉంటాం. అయితే మరి ఏ విధంగా వాలంటీర్లను తీసుకోకూడదని చెప్పేసి మీరందరూ ఒక ప్రశ్న మొదలవచ్చు మీ అందరి మధ్యలో. మరి ఒక సమాంతరమైనటువంటి వ్యవస్థకు అంటే ఒక గ్రామ సర్పంచ్, దాని తర్వాత విఆర్ఓ తర్వాత ఆర్ఐ తర్వాత ఎంఆర్ఓ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ఈ సమాంతరమైనటువంటి వ్యవస్థకు ఈరోజు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి మరొక వ్యవస్థను నిర్మించాలి అంటే ఇంకొక వ్యవస్థను దుర్వినియోగం చేసినట్లే. ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజలు కట్టేటువంటి పన్నులు ఏదైతే ప్రభుత్వానికి కడతారో ఆ పన్నుల డబ్బును దుర్వినియోగం చేసినట్టే. ఆ కింద హైకోర్టు ఖచ్చితంగా ఈ వాలంటీర్ల నియామకాన్ని తోసిపుచ్చుతుంది అనేది కూడా గతంలోనే మనం కొన్ని వాదనలు విన్నాం, కొంతమంది లాయర్లు మాట్లాడుతూ ఉంటే. మరి అటువంటి వాలంటీర్లకు ఈరోజు వైసీపీ పార్టీ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది గుడివాడ అమర్నాథ్ గారు. మరి గుడివాడ అమర్నాథ్ గారు చెప్తే జరిగిపోతుందా? మరి ఆయన ఏమన్నా సుప్రీమా పార్టీలో అంటే మీ అందరికీ తెలుసు. మరి గుడివాడ అమర్నాథ్ గారు మంత్రిగా చేయడం జరిగింది. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అంటే ఆ యొక్క కోటరీకి తెలియకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఆ వైసీపీ పార్టీ అధిష్టానానికి తెలియకోకుండా ఇంత సంచలనమైనటువంటి ప్రకటన చేసేటువంటి ధైర్యం ఉందా గుడివాడ అమర్నాథ్ గారికి అంటే ఖచ్చితంగా లేదు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి ఈ ప్రకటన వెనక ఖచ్చితంగా వైసీపీ వచ్చే ఎలక్షన్కి వాలంటీర్లు లేదు, ఇంకా వాలంటీర్ వ్యవస్థ లేదనే ఒక ఎజెండాతోనూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి గతంలో మనం అందరం విన్నాము, చూసామండి. రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము, 7 లక్షల మందికి ఇచ్చాము, 8 లక్షల మందికి ఇచ్చామని చెప్పేసి నెంబర్లు పెంచుకుంటూ ఒక్కో బహిరంగ సభలో ఒక్కో నెంబర్ చెప్పుకుంటూ గొప్పగా చెప్పుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం. మరి ఈరోజు అదే వాలంటీర్ల అంటే ఈ 6 లక్షల మందిలో వాలంటీర్లు కూడా ఉండడం అనేది మనం అందరం గమనించాలి. మరి ఈ వాలంటీర్లు ఈరోజు వాళ్ళే వద్దుంటున్నారు, వాళ్ళే నియమించి వాళ్ళే వద్దుంటున్నారు. మరి ఇక్కడ వాలంటీర్ల యొక్క కృషిని కూడా ఈ వీడియోలో నేను మొదటగా చెప్పానండి. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ పథకాల విషయంలో అయితేనేమి, సంక్షేమాల విషయంలో అయితేనేమి, ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీ హయాంలో వాలంటీర్లు జర్నలిస్టులుగా, సెఫాలజిస్టులుగా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్లుగా, నథింగ్ బట్ ప్రచారక సాధకులుగా ఎన్ని కార్యక్రమాలకు వాడుకోవాలి అంటే అన్ని కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వాడుకోవడం జరిగింది. ఇక్కడ నేను వాడుకోవడం అనే మాట వాడుతున్నాను అంటే వారి యొక్క శ్రమను దోపిడీ చేశారనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మరి వాలంటీర్లు అంత కష్టపడితే
5 ఏళ్ల కాల వ్యవధిలో వాళ్ళ జీతం పెంచకపోగా గౌరవ వేతనం అని చెప్పేసి వాళ్ళని కించపరచడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు వైసీపీ ఏజెంట్లుగా పనిచేశారనే అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఉంది కాబట్టే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఏ ప్రభుత్వానికి ఓటు వేయాలనేటువంటి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్తో విజయావకాశాలు అంటే విజయాన్ని అందుకోవడం జరిగింది. మరి ఇప్పుడు వైసీపీ పార్టీ మరొకసారి వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిందనేది ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి వాలంటీర్లు ఎవరైతే పని చేయడం జరిగిందో గతంలో వాళ్ళందరూ ఒకసారి పునరాలోచించుకోవాలి. మనం ఈ పార్టీకి ఓటు వేయాలా వద్దా, మరి వైసీపీ పార్టీ వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి అనేది ఒకసారి నిశితంగా గమనించి రాబోయే రోజుల్లో మిమ్మల్ని మరొక్కసారి వాడుకోవడానికి వైసీపీ పార్టీ ఏ విధంగా వ్యూహాలు రచిస్తూ ఉందనేది మీరు నిశితంగా గమనించి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం.